బ్యాచిలర్ స్టైల్ చికెన్ కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా? ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఇదైతే నాకు మా అత్తమ్మ నేర్పించిన రెసిపీ. ఇప్పుడు వచ్చేసేసి ఫస్ట్ ఆయిల్‌లో పచ్చిమిర్చి అండ్ ఆనియన్ పేస్ట్, కరివేపాకు, చెక్క, లవంగాలు అండ్ బిర్యానీ ఆకు మొత్తం వేసి ఆయిల్‌లో డీప్ ఫ్రై చేయండి. ఓకే. ఒక గోల్డెన్ కలర్‌లో వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం అన్ని మసాలా డీప్ ఫ్రై అయిపోయాక ఇప్పుడు వచ్చేసి 2 టమాటా ప్యూరీస్ తీసుకున్నాను. ఎందుకంటే టమాటా కాయలు ఇప్పుడొచ్చేసేసి చికెన్ వేయండి. చికెన్ ఏసిన తర్వాత అందులో ఉప్పు వేయండి. సాల్ట్ అండ్ పసుపు 2 వేసి చికెన్ బాగా ఫ్రై అయ్యే వరకు, అంటే బాయిల్ అయ్యే వరకు గూడా వేపండి. అంటే బాగా ఫ్రై అవ్వాలి. అందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోవాలి. అంతవరకు ఫ్రై చేసిన తర్వాత కారం, గరం మసాలా, ధనియాల పొడి అండ్ చికెన్ మసాలా, ఈ 4 మసాలాలు 1 స్పూన్ వేసేయండి. ఓకే. మీరెవరైనా కారం ఎక్కువ తింటుంటే ఇంకొక స్పూన్ కారం వేసుకోండి. తర్వాత కొత్తిమీర మొత్తం వేసేసి మూత పెట్టేసేసి ఫ్రై చేసేయండి. ఓకే. ఇప్పుడు చికెన్ బాగా బాయిల్ అవ్వాలి. ఓకే. వితౌట్ ఎనీ వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు. బాగా బాయిల్ అయితే ఆటోమేటిక్గా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇదైతే రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.